యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై గార్డెన్ వర్క్ నేను ద్రవజీవామృతం తయారు చేసిన. అది ఎలా అంటే ఫ్రెష్ ఆవు పేడ శ్రావణి దగ్గర నుంచి కలెక్ట్ చేసి స్టోర్ చేసుకున్న ఆవు మూత్రం 5 kgs ఆవు పేడకి 5 లీటర్స్ ఆవు మూత్రం కావాలి. నేను 1 kg ఆవు పేడకి 1 లీటర్ ఆవు మూత్రం తీసుకున్నా. అండ్ కొంచెం బెల్లం వేసిన, 1/2 kg కన్నా తక్కువ, 300 grams అన్నమాట. దీంట్లో కొంచెం పిండి కూడా వేసిన, మినప్పప్పు పిండి. అండ్ ఇది బాగా ప్రెస్ చేసి బెల్లం అండ్ ఆవు పేడ సుద్దలు లేకుండా మెత్తగా కలిపిన. ఇక్కడ మనకి ద్రవజీవామృతం తయారైపోయినట్లే. కానీ దీన్ని మనం రోజు ఇలా తిప్పుకుంటూ ఉండాలి 7 days వరకు. ఇట్లా పైన వైట్ లేయర్ ఫామ్ అయ్యింది కదా, ఈ వైట్ లేయరే బ్యాక్టీరియా అన్నమాట. మంచి బ్యాక్టీరియా ఫామ్ అయినట్లు గుర్తు. అందువలన మనం రోజు ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫర్ 7 days చేయాలన్నమాట. అప్పుడు ఇంకా ఎక్కువ ల్యాక్స్ ఆఫ్ బ్యాక్టీరియా తయారవుతుంది. అండ్ మనకి 7 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐదర్ 7th day ఆర్ 8th day దీన్ని మనము 1:8 liters డైల్యూట్ చేసుకోవాలి. అంటే 1 లీటర్ మనం ద్రవజీవామృతం తీసుకుంటే 8 liters వాటర్ తీసుకుని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. మొదట్లో కూడా ఇవ్వచ్చు. అవి మొక్కలకి చాలా బలం అన్నమాట. అన్ని న్యూట్రియంట్స్ని ఇస్తాయి. వర్షాకాలం కాబట్టి స్టార్ట్ చేసిన. థ్యాంక్ యూ.